ఇక్కడ నుంచి 15 బొజ్జల సుధీర్ గారు తరుమతి మంది అద్భుతంగా ఆడారు ఫీల్డర్ చేతులకి. జైనేశ్వర్ రెడ్డి గారు గతంలో రంజీ మ్యాచ్లు ఆడారు. అద్భుతమైన బౌలరు, ఫీల్డరు, క్యాచరు, బ్యాటరు. అద్భుతమైన మంది విజయ్ చంద్రకి ఇందులో చేయవలసిన తరుమతి మంది చూసి లాంటివండి గ్రౌండ్ చేసి ఎక్సలెంట్ గుడ్ బ్యాట్. నువ్వేమన్నా 3 బ్యూటిఫుల్ ఫీల్డింగ్, ఎక్సలెంట్ ఫీల్డింగ్. మళ్ళా అన్న గత 10 రోజులు బ్యూటిఫుల్ మీరు పల్లా గారు వినా మీ బ్యూటిఫుల్ ఫీల్డింగ్, ఎక్సలెంట్ ఫీల్డింగ్. మళ్ళా అన్న గత 10 రోజులు వినాలి. ఉండు 5 ప్లేస్ లో అద్భుతంగా ఆడి కొద్ది జరుగు సపోజ్ డ్రింక్స్ అంటే నేను ఆడింది ఫ్రూట్ జ్యూస్ లాంటివి గారు గతంలో రంజీ మ్యాచ్లు ఆడారు. అన్ని కలిపి అద్భుతమైన మంది విజయ్ చంద్రకి ఇందులో చేయవలసిన టీం రెడీ అవ్వాలి. రామ్ ప్రసాద్ రెడ్డి అన్న గారు చేరుకున్నారు. కొల్లు రవీంద్ర గారు ఇంకా రావాల్సి ఉంది. నెక్స్ట్ టీం కూడా రెడీ అవ్వాలి. ఇప్పుడే గౌరవ మంత్రి వర్యులు శ్రీ మడిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ప్రాంగణానికి వీచ్ చేశారు. తదుపరి మ్యాచ్ మంత్రి కొల్లు రవీంద్ర గారి టీం మధ్య రామప్రసాద్ గారి టీం మధ్య జరగబోతుంది. స్వాగతం, సుస్వాగతం. అందరూ కూర్చోండి. కొల్లు రవీంద్ర గారి టీం ఇంకా రావాలి. రామప్రసాద్ రెడ్డి గారు దయచేసి మీ టీంలో ఉన్న మీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని దయచేసి ఫాలోఅప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కంచర్ల శ్రీకాంత్ గారు వైస్ కెప్టెన్ దయచేసి ఇంజూర్డ్. రామప్రసాద్ రెడ్డి గారు రామప్రసాద్ అన్న ఆడతారు. రామప్రసాద్ ఆడతారు. వైస్ కెప్టెన్ కంచర్ల శ్రీకాంత్ గారు నిన్న నీ కుట్ర వల్ల ఆయనకి దెబ్బలు తగిలి కూర్చోండాడు. నా కుట్ర కాదు, సుధీర్ గారు రిటైర్ అయ్యారు. తన టీం కోసం తన బ్యాటింగ్ ని త్యాగం చేసి రిటైర్ గా వెనుదిరుగుతున్నారు. 30 బంతులు ఆడి 3 పరుగులు సాధించిన బొజ్జల సుధీర్ రెడ్డి గారిని తన టీం సభ్యులు రమ్మంటూ హర్షాతారేగల మధ్య ఆయనకు వెల్కమ్ చెప్తున్నారు. బాబు వాటర్ బాబు 3 బంతులు ఆడి 30 పరుగులు సుధీర్ గారు. ఇన్ బిట్వీన్ వాటర్ కావాలి ప్లేయర్స్ కి. మీరు ఒకరిని పెట్టండి బాయ్ ని. ఇప్పుడు 4 ఓవర్లు రాజన్న గారు వెయిట్ చేస్తున్నారు ఎవరు అవుట్ అవుతారా అని. గ్యాప్ ఇవ్వండి, మధ్యలో గ్యాప్ ఇవ్వండి. 5th ఓవర్ 4 రావడం రాధాకృష్ణ గారు 4 కొట్టారు. దయచేసి మన వాళ్ళు గన్మ్యాన్లు అందరూ బాండి అన్న, ప్లీజ్ గన్మ్యాన్లు అందరూ బాండి. మీరు అందరూ కూర్చోండి. బాబీ అందరినీ తీసుకోండి, కనపండి. అందరిని తీసుకోండి. ఎమ్మెల్యేలు మినిస్టర్లు బాబు వెనకెళ్ళి వాటర్ మధ్యలో వెళ్ళాలమ్మా. ఓవర్ అయ్యాక వాటర్ అంతా. అద్భుతమైన బ్యాటింగ్ విజయ్ చంద్ర దగ్గర నుంచి. మరొక 4 పరుగులు పల్లా శ్రీనివాసరావు గారి టీంకి. అద్భుతమైన ఫీల్డింగ్ కామినేని శ్రీనివాసరావు గారు అద్భుతమైన ఫీల్డింగ్. మాత్రమే ఒక చెయ్య ఒక కాలు పెట్టి మరి ఆపేశారు. ప్రదర్శిస్తున్న సత్యకుమార్ గారి టీం. డెడ్ బాల్
డెడ్ బాల్ డెడ్ బాల్ అంటే చచ్చిపోయిన బాలే కదన్నా. బాల్ ని చంపేసిన నాయకర్ గారు. చంద్ర గారు దయచేసి ఇది లైవ్ జరుగుతోంది. బౌలింగ్ ఎక్సలెంట్. మీరు డిస్టర్బ్ చేసి బౌలర్ బ్యాట్స్మెన్ అవుట్ ఫస్ట్ చేశారు. వికెట్ నాయకర్ గారు ఫస్ట్ వికెట్ తీశారు. రాధాకృష్ణ గారు ఫస్ట్ వికెట్. ఇద్దరు వెళ్ళకూడదమ్మా బాబు, మీరే ఇద్దరు ఎందుకు వెళ్తున్నారు? మీరు ఇక్కడ ఉండండి, అలా ఉండదు. వల్ల కుమార్ రాజన్న గారు మీ డిసిప్లైన్. వాటర్ పంపించు, వాటర్ పంపించు. వాటర్ వెళ్ళమ్మా అక్కడ కామినేని గారికి వాటర్, అందరికి అక్కడ మళ్ళా బాటిల్ తెచ్చేయాల. 4 ఓవర్స్, స్కోర్ 5th ఓవర్ లో ఇంకా ఒక బాల్ ఉన్నది. 4 ఓవర్స్ 5 బాల్స్, అన్ని చెప్తున్నారు. 38 స్కోర్. కామెంటేటర్లు స్కోర్ 4 ఓవర్స్ 5 బాల్స్ అయినాయి. 38 స్కోర్, 38. 1 వికెట్. క్యాబ్ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ మ్యాచ్ కి ఎలక్ట్రానిక్ స్కోర్ బోర్డ్ ని ఏర్పాటు చేయవలసిందిగా కోరికండి. వెనకాల లైవ్ పోతా ఉంది. బాబు వద్దు, వాటర్ వద్దు. మొత్తం లైవ్ కాదు. అందరూ చూస్తున్నారు. కాదు ఎలక్ట్రానిక్ స్కోర్ బోర్డ్ కావాలండి. ఎలక్ట్రానిక్ ఓకే. డే అండ్ నైట్ రెడీ అన్న. 4 ఓవర్స్ 5 బాల్స్, 38 స్కోర్. అట్ 1 వికెట్. 1 వికెట్ లాస్. పల్లా గారి టీము ఒక్క నిమిషం, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఒకసారి గ్రీష్మా గారికి బౌలింగ్ చేస్తున్నారు, బాల్ వదిలేశారు. గ్రీష్మా గారు ఏ విధంగా ఓవర్ సరే 5 ఓవర్స్ 38 రన్స్. భారతదేశంలో 1 ఉత్తమ వికెట్ లాస్. క్రీడాకారిణి కావాలనే ఆలోచనతో 5 ఓవర్స్ పట్టుదలగా 38 పనిచేస్తున్నారు. రన్స్. మన ఒక ఇంకా 5 ఆంధ్రప్రదేశ్ ఓవర్లు క్రీడాకారునికి 2.5 కోట్ల నజరానా ఇవ్వడం జరిగింది. 38 రన్స్. కనీసం నాకు 5 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదా అని చెప్పి నెక్స్ట్ మ్యాచ్ రెడీగా ఉండాలి. ఆమె రామప్రసాద్ తన రెడ్డి ప్రతిభా గారికి, పాటు వాళ్ళని చూపించాలని అలాగే ప్రయత్నం కొల్లు జరుగుతూ రవీంద్ర ఉంది. గారు. కొల్లు రవీంద్ర గారు అలా మనం రామప్రసాద్ 3% రిజర్వేషన్ మీరందరూ ఇచ్చాము. కొద్దిగా వెనక్కి ఉద్యోగ వెళ్ళాలి. రిజర్వేషన్. దయచేసి మీరు వెళ్ళి గ్యాలరీలో కూర్చోవాలి, మళ్ళీ గ్రౌండ్ లోకి వచ్చారు. 5 ఓవర్లో 38 రన్లు. ఇప్పుడు మన 30 బాల్లో 3 పరుగులు, కొల్లు సారీ రవీంద్ర 3 గారు. బాల్లో 30 పరుగులు చేసిన బొజ్జల సుధీర్ అన్న గారు మాట్లాడతారు. రామ్ ప్రసాద్ రెడ్డి గారు వచ్చేసారు, ఒక కెప్టెన్. కొల్లు రవీంద్ర గారు కెప్టెన్ శాప్ చైర్మన్ గారు రావాలండి. దయచేసి బాబు శాప్ జోష్ రావాలంటే బాలయ్య బాబు బాబు సాంగ్స్ మీ పెట్టాలా? మంత్రి గారు. బాబు బాలకృష్ణ మీ గారు మంత్రి సాంగ్స్. బాలయ్య బాబు సాంగ్స్ పెడితే గానీ మీ మంత్రి ఇక్కడ గారు తబిడి దిబిడి వచ్చారు కాదని నాకు. చెప్పి కెప్టెన్ ఒకరు కాదు, తెలియజేసుకుంటున్నాం. 11 మంది ఉంటారు. అందుకే ఆపకూడదు. ఉన్న 10 మందిని కూడా మీకు మా మంత్రి- కెప్టెన్ గారిని మా రమ్మనండి. మంత్రి గారి టీం రమ్మనండి. రెడీ. ఆయన ఒకరు 11 మంది ఉండాలి. ఒక వ్యక్తి వచ్చారు, 10 మంది రాలేదు. కాంట్రవర్సీ ఎలా అవుతుంది? మా మంత్రి గారి టీం రెడీగా ఉంది. కొల్లు రవణ గారు ఏది రామప్రసాద్ రెడ్డి గారు కెప్టెన్, కంచర్ల శ్రీకాంత్ గారు వైస్ కెప్టెన్. ఒక చెయ్యి బట్ చెయ్య ఒక చెయ్యితోనే ఉన్నాడు అతను, రెండో చెయ్య కొంచెం డ్యామేజ్ లో ఉన్నది. కంచర్ల శ్రీకాంత్ గారు రెండో చెయ్య ఒక చేత్తోనే 4 కొట్టాడంటే 2 చేతులుంటే దబిడి దిబిడే అందరికి. ఏ సింహం సింగిల్ హ్యాండ్ తో వస్తుందిరా, ఏయ్! తగ్గేదే లేదు. సార్, సింహం సింగిల్ గా వస్తుంది, సింగిల్ సింగిల్ హ్యాండ్ హ్యాండ్ తో వస్తుంది. సింగిల్ హ్యాండ్ తో రాదు. అందుకోసం ఒక సింహం చెయ్యిర కొట్టారు రాత్రి. రాత్రి ఈ రోజు అంతే 2 చేయగలిగింది. అన్న 6 గంటలకి సిద్ధమా కబడ్డీకి? అన్నిటికీ సిద్ధమే, తగ్గేది లేదు. ఒక్క చేత ఆడతాం. ఎక్స్రే మిషన్, ఎంఆర్ఐ మిషన్ రెడీగా పెట్టుకోండి. సిద్ధం మంది కాదు, హెల్త్ యుద్ధమే. మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ఇబ్బంది మినిస్టర్ గారు లేదు. ఉన్నారు, బడ్జెట్ లేదు అందులో, కాబట్టి నీకు మందులు ఉండవు, చూసుకో. లేదు వేరే శ్రీకాంత్ మందులు ఉన్నాయి విజయ్, వేరే మందులు ఉన్నాయి. వేరే మందులున్నా వద్దు. కాకపోతే లైవ్ లైవ్ లైవ్. డార్లింగ్ మీకు క్రమశిక్షణ. శ్రీకాంత్ గారికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ 2 రోజులు మీరు కూడా ఆడేయాలి. ఆ బ్యాగ్ పక్కన పడేయండి, కావాలంటే చెయ్యి కూడా మీరు ఏమైనా పక్కన పెట్టుకుంటాను పెట్టుకో. ఏ తర్వాత ఏం పెట్టాలి పక్కన? మరి మీ డిప్యూటీ స్పీకర్ గారు మీ మీద పడడం వల్ల ఇదంతా ఈ ఘోరం అంతా జరిగింది. గ్రీష్మ కావలి గారు కష్టపడి బ్యాటును మోస్తున్నారు, అలాగే ఉంది. బ్యాటింగ్ పరిగెత్తారు, వదిలారు, చక్కగా వదిలారండి. ఇటు రావాలండి, ఇక్కడే అక్కడే అక్కడే రెండో పరుగు పరిగెత్తాలి దయచేసి. గ్రీష్మ గారు బాల్ వెళ్ళాలి బౌండరీ దగ్గరికి, మీరు కాదు బాల్ వెళ్ళాలి బౌండరీ దగ్గరికి. కమాన్ గ్రీషు,
చక్కగా పరిగెత్తు 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 పరిగెత్తు. అరే బాల్ కొట్టి పై చూస్తావేంటి? పరిగెత్తు, ఇప్పుడన్నా పరిగెత్తు. గ్రీష్మ, నువ్వు ఆడేది సాకర్ కాదు, వైస్ కెప్టెన్ నువ్వు ఆడేది క్రికెట్ నాన్న తల్లి. నువ్వు ఆడేది సాకర్ కాదు, వైస్ కెప్టెన్ నువ్వు ఆడేది క్రికెట్ నాన్న తల్లి. ఇది ప్రాక్టీస్ కాదండి, మ్యాచ్ ఇది. మరి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆవిడ కావాలి గ్రీష్మ గారు అవుట్ అవ్వాలని వాళ్ళు ప్లేయర్స్ కోరుకుంటున్నారండి. ఆవిడ. ప్లేయర్స్ కోరిక మేరకు ఆవిడ కొంచెం బరువైన బ్యాట్ ఇవ్వడం వల్ల ఆ బ్యాట్ మోయడంలోనే ప్రాబ్లం. చక్కగా కొట్టారు. చక్కగా బాల్ పట్టుకొని మరి స్కోర్ ఇచ్చారు వారు. ఎవరు వారు ఒక్కసారి ఎవరెక్కడ పట్టింది బాల్? వాలంటీర్ బాబు నాయుడు గారు, శ్రీనివాస్ నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే బాల్ పోకపోయినా బాల్ ని పట్టుకొని పరిగెత్తుకుంటూ ఫోర్ ఇచ్చారంటే వారికి మా టీం మీద ఉన్న ప్రేమ మరి అవర్ణాతీతం. 6th ఓవర్. శ్రీనివాస నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 44 runs and 1 ball. బ్యూటిఫుల్ బాల్. దయచేసి 6th ఓవర్ ఏనా? బాలును కొట్టండి. దోమల్ని 6 overs ఊపిన completed. ఊపిరి చాలు. 44 గ్రీష్మ runs గారు score దయచేసి ఇక and రావాలి. 1 wicket loss. నెక్స్ట్ వచ్చేయండి. నెక్స్ట్ సవితమ్మ గారు వెళ్తున్నారా? గ్రీష్మ తర్వాత సవితక్క. ఏ బాబు రావాలి. ఎవరాడు బ్యాట్స్మెన్? అన్న వచ్చానా? లేదట అందరం 3 అడిగి అన్నా కుమార్ రాజా అన్న, పల్లా కుమార్ రాజా అన్న గారు దౌర్జన్యం చేస్తున్నారు, వచ్చేయాలి. గ్రీష్మ బాలుని కొట్టు, ఈగల్ని కాదు. పరిగి దయచేసి మీరు అందరూ కూర్చోవాలండి. గ్రౌండ్ లో ప్లేయర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్ ఉంటారు. దయచేసి మీరు అందరూ బ్యాక్ రావాలి ప్లీజ్. వాలంటీర్ వాళ్ళకి చెప్పండి, సహకరించమని చెప్పండి. వెనకాల ఉన్న వాళ్ళకి కనిపించదు. అందరూ గ్యాలరీలో కూర్చోవాలండి. ఇక్కడ ప్లేయర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ మాత్రం ఉంటారు. పులి వర్ణరాజా గారు రావాలి. సవిత గారు కావాలి కృష్ణ గారు అద్భుతంగా ఆడి 18 బంతులు ఆడి 1 పరుగు సాధించారు. గవర్నమెంట్ తరఫున అన్న వెనకాల నిలబడి ఉన్న వాళ్ళు కొద్దిగా వెనక్కు ఉండాలి, లేదంటే గ్యాలరీలో కూర్చోండి. అక్కడ మీకు డ్రింక్స్ అన్ని సర్వ్ చేస్తారు. సవితక్క బై రన్నర్ కావాలా? ఓకే రాజా గారు లాస్ట్ 2 balls. దయచేసి మీరందరూ వెనక్కి వెళ్ళి కూర్చోవాలన్న. దయచేసి సహకరించాలి. మీరు దయచేసి సహకరించాలి. స్కోర్ చెప్పండి ఒకసారి. స్కోర్ చెప్పండి అమ్మా. 45. అద్భుతమైన షాట్ కొట్టారు. పరిగెత్తండి స్వామి, ఇద్దరు పరిగెత్తండి. 7th over running. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు దయచేసి పరిగెత్తండి అయ్యా బాబు, పరిగెత్తండి రా బాబు, పరిగెత్తండి రా. పంచల్ సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్కోర్ బాగా పరిగెట్టేది. వాళ్ళు బయటికి రాగానే వాళ్ళతో పాటు స్కోర్ కూడా ఆగిపోయింది. మీరే వెళ్ళి వైడ్ బాల్ అమ్మా. దయచేసి బౌలర్ ని విజ్ఞప్తి చేస్తున్నాం. మా స్కోర్ తక్కువగా ఉంది, ఇంకొక 15 వైడ్ బాల్ వేయాలని కోరుకుంటున్నాం. 46 runs, 7th over running at 1 wicket loss. మళ్ళీ చక్కటి వేడేశారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి వైడ్కి పల్లా శ్రీనివాస్ గారు చెప్పారు ఇప్పుడే 2000 రూపాయలు ఇస్తా అని చెప్పి. దాంట్లో నేను కూడా 2000 ఇస్తాను, కలిపి 4000 రూపాయలు వైడ్కి ఇస్తాం. అదేదో స్కోరర్కి ఇస్తే మేము కొద్దిగా సర్దుబాటు చేసుకుంటాం. నీకు 10,000 ఇస్తాం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. కీపర్ బ్యాట్స్మెన్ ని బెదిరిస్తున్నారండి. అటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయకూడదు. అద్భుతంగా ఆడారు, గాల్లోకి లేపారు, కానీ అది నో మ్యాన్ ల్యాండ్ లో ల్యాండ్ అవడం వల్ల 4 దిశగా పరిగెత్తుంది. కాదు ఒక్క పరుగు మాత్రమే. అద్భుతమైన త్రో. మాకు మీ బాధ అర్థమవుతుంది, మీ టీం కోసం కృషి అర్థమవుతుంది. ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళు అవుట్ అయ్యే వరకు మీరు దయచేసి కుర్చీలో కూర్చోండి. మీరందరూ బౌండరీ నిలబడుకుంటున్నారు. శ్రీనివాస్ గారు మీరందరూ వెనక్కి రావాలి.
మీరంతా వెనక్కి రావాలి. వర్ల కుమార్ రాజు గారు రిటైర్డ్ గా ఎదుగుతున్నారు. మంత్రి గారు బ్యాట్ చక్కగా పట్టుకున్నారు. వైడ్ బాల్ ఆ చక్కగా వైడ్ వేశారు. మరొక 4,000 వచ్చినాయి బౌలర్ కి. కుమార్ రాజు గారు వీళ్ళు వచ్చి కిడ్నాప్ చేస్తాడు, రండి మీరు. దే మైట్ కిడ్నాప్ యూ. మంది అవుట్ 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 అండి. అంపైర్ డిసిజన్ ఇస్ ఫైనల్. ఇద్దరు బ్యాట్స్మెన్ వెళ్ళిపోండి. ఇద్దరు వెళ్ళండి. కామెంటేటర్ డిసిజన్ కూడా ఫైనల్. ఎమ్మెల్యే గారు రావాలి. రాజా గారు వచ్చేయాలి ప్లీజ్. మంత్రి అవుతే అయితే ఎమ్మెల్యేలు కూడా బయట వచ్చేయాలని చెప్పి కొత్త రూల్ పెట్టారు. 7 overs. మా మంత్రి గారు చక్కగా ఆడారు. అక్క బ్యాట్ లేపాలి. అద్భుతమైన బ్యాటింగ్. స్పిరిట్ కి మా జోహార్లు అద్భుతమైన బ్యాటింగ్. సిక్స్ కొట్టాలి, లేకుంటే అవుట్ అవ్వాలని చెప్పి మా అక్క స్ఫూర్తి 6.3. మాకందరికి చాలా అందంగా మంచి స్ఫూర్తిగా ఉంది. 50 అక్క runs. బ్యాట్ ఎవ్రీబడి క్లాప్. 2 wickets. కొడితే 6 కొట్టాలి, లేకుంటే అవుట్ అవ్వాలనేది మా అక్క అసలు అద్భుతంగా. శ్రీనివాస్. అదే విధంగా ఇప్పుడు శ్రీనివాస్ గారు టెన్నికాయ batting పెట్టారు. అన్న సీనన్న ఒక్క నాయకర్ గారు బౌలింగ్ చేస్తున్నారు. సీనన్న అటు టెన్నికాయిట్ కానీ వాలీబాల్ కానీ అదేవిధంగా త్రో బాల్ కానీ అక్కడ రెడీగా ఉంది. పోయి ఆడేవాళ్ళు కూడా అక్కడ ఆడొచ్చు. టీం అంతా రెడీగా ఉంది. ఎవరైతే నేమ్స్ ఎంటర్ చేశారో వాళ్ళందరూ కూడా ఉమెన్ రిక్వెస్ట్ వాలీబాల్, త్రో బాల్, టెన్నికాయిట్ లో పార్టిసిపెంట్స్, ఉమెన్ కేటగిరీలో పార్టిసిపెంట్స్ అందరూ కూడా సిద్ధం కావాలి. 5 o'clock స్టార్ట్ కాబోతుంది. చక్కగా బాల్ ఆడారు. దానికంటే చక్కగా అన్న ఫీల్డింగ్ చేశారు. చాలా బాగా ఫీల్డింగ్ చేశారు కందులు దుర్గేష్ గారు. మంత్రి గారు వెనకాల మీరు సైడ్ లో ఉన్న వాళ్ళు కూర్చోండి దయచేసి. మీరు దయచేసి కూర్చోండి. గ్యాలరీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. గాలిలో ఊపకుండా బాల్ చూసి కొట్టాలని. 7 overs 51 run, 2 wickets. మిగతా వికెట్లన్నీ 3 ఓవర్లు మాత్రమే ఉన్నాయి. ఈ 3 ఓవర్లో కెప్టెన్ సత్యకుమార్ గారు 4వ ఓవర్ వేస్తున్నారు. కాదు 3వ ఓవర్. అద్భుతమైన బౌలింగ్. వైడ్ బాల్. వైట్ బాల్ के लिए 4,000 రూపాయలు 4,000 रुपए मिल रहा है. हेल्थ मिनिस्टर को 4,000 रुपए हम दे रहा है. और एक వైట్ బాల్ डालने के लिए हम प्रार्थना कर रहा है. మళ్ళీ వైట్ వేశారు. అద్భుతమైన వైడు. మరొక 4 సత్యకుమార్ గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంత్రి గారు కావాలని వైడ్ వేయడం లేదు. వారు శాఖలో డబ్బులు తక్కువనే కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా మరి హాస్పిటల్కి ఇవ్వాలని చెప్పి వారు దృఢ సంకల్పంతో వైట్ వేస్తున్నారు. ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి గౌరవ మంత్రి వర్యులు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అవుట్. ఐ యామ్ సారీ, హి ఇస్ గాన్. గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని మైదానంలోకి రావాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. Yes, sir. Next match రాంప్రసాద్ బాహుబలి సుబ్బరాజు గారు రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు కుడి అడుగు పెట్టి గ్రౌండ్ లో దిగుదామని చెప్పి గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు శ్రీ పరిటాల సునీత గారికి సాధారణంగా మైదానంలోకి ఆహ్వానిస్తున్నాం. బాల్ 4, 6 ట్రై చేయాలి. నెక్స్ట్ మ్యాచ్ కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు మైదానంలోకి వస్తున్నారు. కానీ టీంను కూడా తీసుకురావాల్సిందిగా మరీ కోరుతున్నాం. కళ్యాణ్ గారు మంచి ఫీల్డింగ్ చేశారు. అక్కడ కళ్యాణ్ గారు చాలా మంచి ఫీల్డింగ్ చేశారు. అలాగే మీరు సహకరిస్తే చాలా ఈజీ అవుతుంది సత్యకుమార్ యాదవ్ గారికి. గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని మైదానంలోకి సాధారణంగా శాసనసభ్యులు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారిని సాధారణంగా మైదానంలోకి ఆహ్వానిస్తున్నాం. రాంబాబు గారు వచ్చేయాలి. కొల్లు రవీంద్ర గారిని రాంబాబు గారు గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు వచ్చారు. గత సంవత్సరం జగన్న దాదాపు 100 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా కూడా ఎంచుకోబడ్డారు.
రవీంద్ర గారికి వెల్కమ్ చెప్తున్నాం. గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి స్వాగతం పలుకుతూ చెప్తున్నారు. దయచేసి స్టాఫ్ ఎవరున్నా ఉంటే డ్రింక్స్ తీసుకురండి మన ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులకి. ఆ డ్రింక్ కాదు, కూల్ డ్రింక్. అన్న వచ్చారన్న, బ్యాట్స్మెన్ ప్లీజ్ వచ్చారు. లాస్ట్ బాల్ కాదు, ఇది సీరియస్ గేమ్ అండి. సవితమ్మ గారు చాలా వీరోచితంగా ఆడి ఒక బంతిలో శ్యామ్. 0 పరుగులు సాధించి తన టీం కోసం మహత్తరమైన త్యాగాన్ని Thank you. చేశారు. ఈ 2 బాల్స్ క్యాలిక్యులేట్ అవ్వు. లే లే, లే. మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారిని సాధారణంగా గ్రౌండ్ లోకి ఆహ్వానిస్తున్నాం. రవీంద్ర గారి గౌరవ లేబర్ మినిస్టర్ గారు గౌరవనీయులు వాసంశెట్టి సుభాష్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కు సిద్ధం కావాల్సిందిగా మంత్రివర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి యొక్క టీమ్స్ సిద్ధం కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. చైర్మన్ గారు కొల్లు రవీంద్ర గారి టీం లిస్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అన్న విజయన్న, మీ దగ్గర ఉందా లిస్టు? విజయన్న, టీం లిస్ట్ ఉందా? కొల్లు రవీంద్ర గారిది అడుగుతున్నారు మంత్రివర్యులు. టీం లిస్ట్ అడుగుతున్నారు. ఒక్కసారి ఆయన ఇస్తే చెక్ చేసుకుంటారంట. ఎందుకంటే 10 మంది ప్లేయర్లు కనబడట్లేదు. ఇంకెవరన్నా 10 మందిని హైర్ చేసుకుంటున్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు లేదు. ఆబ్సెంట్. అనిత వంగల్పూడి గారు లేదు. వస్తారు వస్తారు. ఫోన్ చేసుకోండి మీరే. ఆ. కే శ్యామ్ గారు ఉన్నారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ వికెట్, ఇంకో వికెట్. వెళ్ళిపోవాలి ఫాస్ట్ గా. శ్యామ్ మీరు ఈ టీము రవీంద్ర గారి టీం, మీరు కొల్లు రవీంద్ర గారి టీం. వెళ్ళిపోవాలా? మీరు మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు. మీరు రవీంద్ర గారి టీము, రవీంద్ర గారి టీము. మీరు రవీంద్ర గారి టీము. ఓపెనర్ మీరే అని చెప్పి సార్ ప్రామిస్ చేశారు. మీరు ఈ టీంలోనే ఆడాలి. ఎవరి టీంలో వాళ్ళే ఆడాలి. కేఈ శ్యామ్ అన్న బెస్ట్ బౌలర్ కాబట్టి కొల్లు రవీంద్రన్న గారి టీంలో వైస్ కెప్టెన్. మా టీంలో ఇంకా ఇద్దరు ముగ్గురు గౌరవనీయులు భూమా అఖిలప్రియ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్. మీరే వెన్ను ముక్క, కాలు ముక్క, చెయ్యి ముక్క అన్ని మీరే. కాబట్టి మీరు కూర్చోండి శ్యామ్ గారు, ఆవేశపడకూడదు. నెక్స్ట్ 3rd మ్యాచ్ మీదే, రేపు నెక్స్ట్ మ్యాచ్ మీదే. రిక్వెస్ట్, దయచేసి ఇక్కడ నుంచున్న వారందరూ ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అన్నిదా భావించకుండా వెంటనే ఇక్కడ ఉన్న గన్ మ్యాన్స్, సిబ్బంది అందరూ కూడా వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా దయచేసి అందరూ మనవి. బ్యాక్ వెళ్ళాలన్నా మళ్ళీ ఎక్కువైంది. బ్యాక్ వెళ్ళాలి. దయచేసి ఇక్కడ ప్లేయర్స్, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు మాత్రమే ఉండాలి. తక్కిన వాళ్ళందరూ దయచేసి గ్యాలరీలోకి వెళ్ళాలి. ఇప్పుడే సీనియర్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చి చౌదరి గారు వస్తున్నారు. సుధీర్ రెడ్డి గారు అవుట్ అయిపోయారు. చాలా దారుణం, ఘోరం. విజయ్ చంద్ర గారు స్కోరు 56 పరుగులు. పల్లా శ్రీనివాస్ గారి టీం 56 పరుగులు సాధించారు ఇప్పటి వరకు. చైర్స్ తీసుకురావాల్సిందిగా 9th ఓవర్ రన్నింగ్ అండి. 56 రన్స్. లాస్ట్ ఓవర్ ఒకటే ఉంది. 9 ఓవర్లకి 56 పరుగులు సాధించిన పల్లా శ్రీనివాస గారి టీం. రిక్వెస్ట్ టీమ్ ని చైర్స్ తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. విజయ్ గారు బుచ్చే అండ్ ఇక్కడ నించున్న వారు ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థానాల్లో కూర్చోవాలి. అందరూ కూడా గ్యాలరీలో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం. దయచేసి
సునీతమ్మ గారు, నాదెండ్ల మనోహర్ గారి టీం, మా టీం. రామ్ ప్రసాద్ రెడ్డి గారి టీం, ఒకసారి రామ్ ప్రసాద్ రెడ్డి గారు చూసుకోవాలి. లాస్ట్ ఓవర్ అండి. ఎన్ని ఓవర్లే? ఓవర్స్ ఎన్ని? లాస్ట్ ఓవర్ 9 ఓవర్స్ అయిపోయాయి. ఎన్ని రన్స్ అమ్మా? 56. స్కోర్ ప్లీజ్. చేతో 56 పరుగులు. 56. 10th ఓవర్. లాస్ట్ ఓవర్ Last స్కోరు over, 56. 10th over. దీన్ని 76 చేయాలని కోరుకుంటున్నాం. 10th ఓవర్. 56 4 వికెట్స్. టీం రెడీగా ఉండాలి. నెక్స్ట్ మ్యాచ్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు వర్సెస్ కుల్లు రవీంద్ర గారు. రామ్ ప్రసాద్ రెడ్డి గారి టీంలో కంచర్ల శ్రీకాంత్ గారు, జయనాగేశ్వర రెడ్డి గారు, బుచ్చయ్య చౌదరి గారు రామ్ ప్రసాద్ రెడ్డి గారి టీంలోనే. షాజాన్ బాసా గారు, మన పుట్ట టీము సుధాకర్ యాదవ్ గౌరవం గారు, పార్వతీపురం చేతిలో ఉంది. భక్తులు బలరాం కృష్ణ గారు, దయచేసి జి శంకర్ గారు, మీరు ధర్మరాజు గారు, దబిడి దిబిడి చేయాలని కోరుకుంటున్నాం. రామ్మోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, బాలరాజు గారు, చరితారెడ్డి గారు, రామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఈశ్వరరావు గారు అద్భుతమైన బంతి వైడ్ అయింది. 4,000 రూపాయలు పల్లా శ్రీనివాస్ గారి తరపున బహుమతిగా అందించడం జరుగుతుంది. మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళాలమ్మా. మీరందరూ ఇక్కడి నుంచి సైడ్ వెళ్ళండమ్మా. మీరంతా సైడ్కి వెళ్ళండి. ఇక్కడికి వచ్చిన అందరు ప్లేయర్స్ జనాలందరూ కూడా మరి రవీంద్రనాథ్ పట్ల ఇట్లా చూస్తున్నారు. మరి ఎందుకు నాకు అర్థం కాలేదు. అందరూ కూడా అంటే మరి చెప్పకూడదు లైవ్ లో. తెలియదు కానీ అందరు రవీంద్రనాథ్ చూస్తున్నారు. ఏంటి మ్యాచ్ మరి? తర్వాత సాయంత్రం అయింది కాబట్టి రవీంద్రన్ననే ఈ చూస్తారు. మందులు కాకుండా అందరు కూడా కాదు. చూసే లోపలికి ఈవినింగ్ మరి టైం- హీరోయిన్ చూసినట్టు అందరు చూస్తున్నారు. అది కాదు. అందరు కూడా రవీంద్రనాథ్ మరి ఎందుకు నాకు టైం అర్థం ప్రాబ్లమ్. కావట్లేదు. ఈవినింగ్ అవుతుంది కాబట్టి రవీంద్రన్నే గుర్తొస్తారు. మరి అందరూ ఈవినింగ్ కూడా ఈవినింగ్ మంత్రి గారిని అవుతుంది, చూస్తున్నారు. రవీంద్రన్నే గుర్తొస్తారు. లైట్ వేరే ఈవినింగ్ అందరికి ఈవినింగ్ అయ్యేసరికి రవీంద్రన్న గారు కావాలి. ఇక్కడ ప్లేయర్స్ కి డ్రింక్స్ తీసుకురండి. మామూలు కూల్ డ్రింక్స్, జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, స్నాక్స్, డ్రింక్స్, టీ, కాఫీలు ఇక్కడ ప్లేయర్స్ Last over అండి. గ్యాలరీ తీసుకురావాల్సిందిగా కోరుతున్నామండి. కూల్ డ్రింక్స్ కమాన్ చేతో వి వాంట్ టు సే అద్భుతమైన బంతి. ఫీల్డర్ ముందరే ఉన్నారు. బ్యాట్ అప్ కాలమే కంపించిన మరలా వచ్చెను నాయకుడు. గుడ్ బ్యాటింగ్ చైతు. అత్యంత కష్టమైన బంతిని దయచేసి- కోరుకు తరలించిన పుత్తా చైతన్య గారు. దయచేసి ఇమీడియట్ గా ఫస్ట్ బాలయ్య పాట పెట్టాలా, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పాట పెట్టాలా. ఇమీడియట్ 2 పాటలు రాకపోతే అందరు ఎమ్మెల్యేలు వచ్చి మిమ్మల్ని కొడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ పాటలు పెట్టాడు ఓడు? పాట పాడే గజాల ఎక్కడున్నావు బావు? కనిపించడం లేదు. ఎక్కడున్నావు? బాలయ్య పాట పెట్టు. జై బాలయ్య, జై జై బాలయ్య. లాస్ట్ ఓవర్ ఇంకా అఖండ 3 పాట బాల్స్ పెట్టు ఉన్నాయి. బాబు. బాబు అఖండ 5 నిమిషాల్లో మరొక 4 పరుగులు. పాటలు రాకపోతే 7వ నిమిషాల్లో షాప్ చైర్మన్ జీవో రాబోతుంది. మార్చేశారు. అది కన్ఫర్మ్. ఎక్కడన్నా ఎవరు చెప్పిందా మాట? మళ్ళీ మాసారే వస్తారు సార్. నేను రెడీగా లేదు. నేను సీట్ కోసం రెడీగా ఉన్నా. లేదు. రెడీగా ఉన్నాడు. మీరు ఖర్చు పేసి కూర్చున్నావు. అట్లాగండి. రవీణ్నే కనికరించడం లేదు మమ్మల్ని. వైట్ బాల్ మరొక 4,000 వచ్చినాయి. ఈ రోజు రాత్రి నా పక్కన సింహం వచ్చి కూర్చుందని అర్థం కాక గర్జనినప్పటి నుంచి రే కొద్దిగా ఏయ్ సౌండ్ ఇప్పుడే మన అంతర్జాతీయ క్రికెట్ లో చాలా పేరు సాధించిన బండారు శ్రావణ శ్రీ గారు వచ్చారు. గుడ్ బౌలింగ్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.
అడ్డుగా ఉన్నారు రాగండి, అడ్డుగా ఉన్నారు. బౌలర్ చక్కగా కింద పడిపోయారు. లాస్ట్ బాల్ వి వాంట్ సిక్సర్. వెరీ గుడ్. ఓవర్ స్కోర్ 106 పరుగుల. 10 overs. రావణి గారు ఇప్పుడే వచ్చారు. 10 overs. తను ఫీల్డింగ్ చేయండి. అంతర్జాతీయ లాస్ట్ బాల్ 69 runs. 10 overs, 69 runs. 10 overs completed, 69 runs. 10 ఓవర్లకి బాలాగారు 69 పరుగులు. వెళ్ళాల్సింది గెలవబోయే టీము మా సత్యకుమార్ టీమే గారి అని చెప్పి టీము సగౌరవంగా 10 తెలియజేస్తారు. ఓవర్లో 99 పరుగులు టార్గెట్ గా విధించారు. నేను పల్లెరు మీరు నెక్స్ట్ టీం అన్నా. అందరూ దయచేసి కొద్దిగా బ్యాక్ వెళ్ళాలండి. ఓన్లీ ప్లేయర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ మాత్రమే ఇక్కడ ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి బ్యాక్ వెళ్ళండి. యంగెస్ట్ ఇక్కడ ఎమ్మెల్యే బుచ్చయ్య ఇక్కడ చౌదరి అందరూ గారు వచ్చారు. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. యంగెస్ట్ ఇంటర్నేషనల్ ఎమ్మెల్యే ప్లేయర్స్ ఉన్నారు. బుచ్చయ్య చౌదరి గారు వాళ్ళు వచ్చారు. అంతర్జాతీయంగా క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. దయచేసి అన్న ఒక నిమిషం అన్న, అందరూ అమ్మా మీ ఇద్దరు మా పిఎస్ఓలు కూడా ప్లీజ్, పిఎస్ఓలు గన్మెన్లు కూడా రాంప్రసాద్ గారు, మీరు కూర్చోండి. ఇక్కడ రాంప్రసాద్ ఉండేదందరూ రెడ్డి గారి టీంలో మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్ యంగెస్ట్ కాబట్టి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు భద్రతా వచ్చారు. ఇష్యూస్ ఏమి రావు ఇక్కడ. దయచేసి మీరందరూ గ్యాలరీలో కూర్చోండి. అందరూ కూర్చోవాలన్న ప్లీజ్. మన పల్లా శ్రీనివాస్ గారి టీం ఫీల్డింగ్ కి రావాలి. ఇప్పుడు పల్లా అన్న గారి టీం పల్లా గారి రావాలి. టీం కూర్చోండి అన్న, 69 please. పరుగులు అందరూ సాధించింది. సత్యకుమార్ గారి టీం 70 పరుగులు కొడితే విన్ అయినట్టు, అన్న, మీరు అందరూ 75 కొట్టినా కూడా ఓడిపోయినట్టు బాల్ వస్తుందమ్మా. అంపైర్ గారు ప్రకటించారండి. ఖచ్చితంగా 70 పరుగులు మాత్రమే చేయాలి. అచ్చెన్నాయుడు గారు 71 అయినా కూడా మీరు థర్డ్ ఓడిపోయినట్టే. మ్యాచ్ కి మరి కెప్టెన్ అయిన అచ్చెన్నాయుడు గారు ఇప్పుడే వస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు సభా ప్రాంగణానికి వీచేస్తున్నారు. వస్తున్నారు. సింహం మైదానాలకు దిగినంత ఒక ఫీలింగ్ ఉంది. ఆ బాలయ్య బాబు సాంగ్ ఇప్పుడు ఏంటి అయ్యా? గౌరవ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏపీ లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ 2026 కు. అమ్మా చైతన్య బౌలింగ్ అమ్మా దయచేసి ప్లేయర్స్ మాత్రమే ఉండాలండి ఇక్కడ. దయచేసి అలా దయచేసి ఫోటోగ్రాఫర్స్, మళ్ళీ కెమెరామెన్స్, పర్సనల్ పల్లా ఫోటోగ్రాఫర్స్ శ్రీనివాసన్ అందరూ కూడా టీం బ్యాక్ కాకుండా వెళ్ళిపోవాలి. ఎవరు ఎవరు లోపలికి ఆకని వచ్చేదానికి డిస్టర్బ్ లేదు. చేయకండి. దయచేసి అందరూ అంతరాయం కలిగించకండి. అన్న పల్లా ఇక్కడ శ్రీనివాసన్ ఓన్లీ టీం ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ మాత్రమే ఉండాలి. ఎలమంచిలి ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసన్ టీం చదవండి. రెడీ. పల్లా శ్రీన్ అన్న టీం తప్ప మీదే 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 వైస్ కెప్టెన్ సుధీర్ అన్న లేదు. రిక్వెస్ట్ దయచేసి గమనించాలి. నించున్న టీం అందరూ కూడా వెంటనే వారి వారి స్థానాల్లో కూర్చోవాలండి. దయచేసి ఎవరైతే ఉన్నారో ప్లేయర్స్ కానీ వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోవాలండి. దయచేసి బ్యాక్ వెళ్ళాలి. వాలంటీర్స్ కొద్దిగా వాళ్ళకి సర్ది చెప్పండి. బ్యాక్ వెళ్ళాలి. యంగెస్ట్ ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి గారి టీం. బ్యాట్లు లేవా? బ్యాట్లు గ్రౌండ్ లో వదిలిస్తారా? రాంప్రసాద్ రెడ్డి గారి టీం. అన్న స్లోగా స్లోగా యంగ్ మ్యాన్ అయితే చాలు. బౌలింగ్ రాంప్రసాద్ రెడ్డి గారు గెల్ చేస్తారు. కానీ అన్న ప్లీజ్ మూడో మ్యాచ్. బ్యాట్స్ కావాలి. కొల్లు రవీంద్ర గారి టీము దయచేసి కొల్లు రవీంద్ర గారు ఇక్కడ ఉన్నారు, కొంచెం రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వాసు గారు రాలేదు కానీ సవితమ్మ గారు బ్యాటింగ్ చేశారు. సునీతమ్మ గారు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తారు. గారు అన్న ఇట్టేయండి సోమరెడ్డి ఇట్టేసింది. చంద్రమోహన్ రెడ్డి గారు, శ్యామ్ గారు ఉన్నారు. శ్యామ్ గారు ఉన్నారు. మీరు ఇట్టారా? మీరు ఇట్టారా? వెంకటరాజు గారు ఫోన్ కొట్టాలి. రాత్రి కొడితే వస్తారు. ఎస్, ఈ మ్యాచ్ అనంతరం వాలీబాల్, త్రో బాల్, టెన్నికాయిడ్ ఫర్ ఉమెన్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా సిద్ధం కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆల్ ద మేడమ్స్ దయచేసి కొల్లు రవీంద్ర గారి దగ్గర మీరు రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మీ కెప్టెన్ దగ్గర సునీల్ కుమార్ గారు, శ్రీరామ్ రాజగోపాల్ గారు ఆల్రెడీ వచ్చేశారు. శ్రీరామ్ రాజగోపాల్ గారు మీరు కొల్లు రవీంద్ర పల్లా శ్రీనివాసన్ గారు ఫీల్డింగ్ పెంచుకోవాలి. బాణన్న గారు ఆ పక్క బ్యాటింగ్ రెడీ అయ్యారు. పల్లా శ్రీనివాస్ గారు టీం బ్యాటింగ్ చేసి 10 ఓవర్లు 69 రన్లు కొట్టారు. సత్యకుమార్ గారు టీము బాగా బౌలింగ్ చేసి బాగా కంట్రోల్ చేశారు. అశోక్ గారు, గోవిందరావు గారు కూడా వచ్చారు. ఇప్పుడు విప్లార్ గారు వచ్చారు.
సత్యకుమార్ ట్రిపుల్ గారి ఆర్ టీం గారు బ్యాటింగ్ నిన్న బాలా గారి టీం తొండాట ఆడి గెలిచారు. ట్రిపుల్ ఆర్ గారిని వెల్కమ్ చేస్తున్నాం. మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మరి గెలగలిగే కెపాసిటీ ఉంది. Yes, all set for the next match. ఒక్కరికే ప్లీజ్ బ్యాట్స్మెన్ దిగండి. ఎంపైర్ స్టార్ట్. టైం లేదన్న. ఇంకా ఆల్రెడీ కొల్లు గారు రామప్రసాద్ అన్న ప్లీజ్ బ్యాట్స్మెన్స్ రావాలి. కానీ రాంబాబన్న కానీ రవీంద్ర గారి మెయిన్ ప్లేయర్ ట్రిపుల్ ఆర్ గారు వచ్చారు. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్ సార్. ఎస్ మ్యాచ్ రవీంద్ర గారి టీం main మెంబర్స్ team అందరూ లో కూడా ఉన్న సిద్ధంగా ఉన్నారు. మెయిన్ ప్లేయర్ ట్రిపుల్ ఆర్ గారు, మీ కెప్టెన్ గారు రవీంద్ర గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరే మెయిన్ ప్లేయర్. ఆ టీంకి మీరే బ్యాక్ బోన్, ఫ్రంట్ బోన్, అన్ని బోన్లు మీరే. చైర్స్ ప్లీజ్. నిన్న రిక్వెస్ట్ చైర్స్ ప్లీజ్. ట్రిపుల్ ఆర్ గారు చాలా అద్భుతంగా ఆడి మన కంచెల శ్రీకాంత్ గారి చెయ్యి కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. డిప్యూటీ స్పీకర్ గారు ధైర్యం. కంచెల శ్రీకాంత్ గారు చేతితో కట్టుతో వచ్చారు. అన్న కోరుకుంటున్నాం. శ్రీకాంత్ గారు చేతితో కట్టుతో వచ్చారు. ఈ రోజు ఆయన ఒంటి చేత్తో ఆడతాని చెప్పి సమదం మూని ఉండారు. అలా రెడీ చేసుకోండి రామన్న. మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే Yes, Andhra Pradesh Legislature Sports Meet 2026. వెనకాల ఎవరికి కనపడటం లేదు. అందరూ బయటికి వెళ్ళండమ్మా. దయచేసి ఇక్కడ ప్లేయర్స్ ఎవరికి కనపడట్లేదు. ప్లీజ్ మీరందరూ కూర్చోవాలన్నా. సైడ్కి వెళ్ళాలి. మీ రిక్వెస్ట్ సిబ్బంది అందరూ కూడా గమనించాలండి. వెంటనే Players పోలీసు కూర్చోవాలండి. సోదరులకు సహకరించవలసిందిగా విన్నపం. దయచేసి Players అందరూ అన్న అందరూ కూర్చోవాలి. కూర్చోవాలన్నా ప్లీజ్. అన్న ప్లీజ్ కూర్చోవాలన్నా. ప్లీజ్ కూర్చోవాలి. సిబ్బంది అందరూ కూడా వారి వారి స్థానాల్లో 10 కూర్చోవలసిందిగా ఓవర్లు విన్నవించుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు కూడా 69 పరుగులు గ్యాలరీలో కొట్టారండి. కూర్చోవలసిందిగా విన్నపం. పల్లా శ్రీనివాస్ గారి టీం, సత్యకుమార్ గారి టీం 10 ఓవర్లో 70 రన్లు కొడితేనే గెలిచినట్టు. 71 రన్ కొట్టినా కూడా ఓడినట్టే. అన్న మీరు అందరూ కూడా 70 రావాలి. పరుగులు సాధించాలి. మీరు మాండి అన్న, లే. ఆయనకి కొట్టండి. అన్న మీరు పట్టండి. అందరూ కూర్చోవాలన్న ప్లీజ్ రాని. అన్న అర్థం చేసుకోండి. మీరు అందరూ కూడా కనపడండి. మ్యాచ్ కనపడండి ప్లీజ్. అన్న మీడియా రిక్వెస్ట్ పెట్టాం. ప్రింట్ మా అండ్ మంత్రులందరూ ఎలక్ట్రానిక్ అక్కడ మీడియా మిత్రులందరికీ విన్నపం. దయచేసి గమనించాలి. చూడాలి. ఒకసారి అంపైర్ చూడండి. రానమ్మా. ఒక్కసారి అంతా రెడీ. తీసుకోండి అమ్మా. మీడియా విజయ్ గారు సోదరులు, అది అన్న చంద్రబాబు రియలా? ఒక నిమిషం. రియల్ బాలా కాదా? అలా. ఓకే చంద్రన్న, రెడీ ఆగు, ఆగు. రెడీ రెడీ. మీడియా సోదరులు మీరంటే మాకు అభిమానం ఉంది. మీరు లేకుండా మేము లేము. అయినా కూడా సహకరించండి. మీరు అందరూ రావాలి ప్లీజ్. గన్ మ్యాన్ అందరూ కూర్చోండి. వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ప్రేక్షకులు వచ్చారు. గన్ మ్యాన్స్ Ready. కానీ అందరూ కూర్చోండి ప్లీజ్. తీసుకోండి. ఫస్ట్ రియలా? బాల్ విజయ్ రియలా లేదా? రెడీ కానీ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయాలి ఓ చెప్పేస్తా. అక్కడ లెగ్ అంపైర్ గారు లేరా? మీకు లైవ్ లింక్ ఇచ్చేశారు. మొత్తం ఏదైతే ఇద్దరు ఉందో అంపైర్లు ఒకే ప్రతిదీ ప్లేస్ లో ఉన్నారు. కవర్ అవుతుంది. రాము గారు వచ్చారు. బౌలర్ విజయ్ చంద్ర గారు, కుర్చీలు తీసుకొని రమ్మా. భాను గారు, అలాగే భాను గారు, రమణ నాయక్ గారు గారు, రమణ గారు నాయకర్ గారు, కుర్చీలు ఇద్దరు తీసుకొని రమ్మని బ్యాట్స్మెన్లు. కుర్చీలు వేయండి. ఎమ్మెల్యే వస్తున్నారు. సత్యకుమార్ గారి టీము బ్యాటింగ్ చేస్తుంది. అన్న స్కోర్స్ అనౌన్స్ చేయండి. భాను గారు ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారిని
మైదానం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. వైడ్, ఫస్ట్ బాల్ వైడ్. మొదటి బంతి వైడ్ బంతి. విజయ్ కుమార్ గారు మీరు అలాగే బౌలింగ్ వేస్తూ ఉండండి, నిస్పృహ చెందొద్దు. మీకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు ఆల్రెడీ. ఇక్కడ వైజాగ్ ఐపీఎల్ టీం కెప్టెన్ శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారు ఉన్నారు. ఆయన చాలా మ్యాచ్లు ఆడారు, చాలా కప్పులు సాధించారు. ఇక్కడ ఈరోజు జూనియర్స్ ని చీర్ చేసి కూర్చో ఉన్నారు. అద్భుతమైన బంతి విజయ్ కుమార్ గారు అద్భుతమైన బంతి చేసి ఫీల్డింగ్ చేశారు. వెల్ డన్. భయ అయిందా? నువ్వు ఇచ్చేసావు భయపడి. నిన్న భయపడినట్టు. భాను గారు మంచి షాట్ కొట్టారు, కానీ ఇది ఫీల్డింగ్ లో దయచేసి చేసి తీసుకోండి అన్న. చైర్స్ కావాలండి, ఎమ్మెల్యే చైర్స్ తీసుకురండి. సింగిల్ రన్ గా పరిమితం చేశారు. చైర్స్ తీసుకురావాలి. సత్యకుమార్ గారి టీం గెలవాలంటే నాయక్ గారు 10 ఓవర్లు నాయక్ గారు బాగా ట్రై 70 చేశారు. పరుగులు సాధించాలి. 71 పరుగులు సాధించినా కూడా ఓడిపోయినట్టే, ఎందుకంటే ఇది కొత్త రూలు. ఖచ్చితంగా 70 పరుగులు మాత్రమే కొట్టాలి. 71, 72, 73 వస్తే ఓడిపోయినట్టే లెక్క. డిస్కౌంట్ ఉందండి, అంటే మీరేమన్నా చేస్తారంటే మంత్రి పేషీలో మాకుంది. ఆ కొద్ది ఖర్చు అవుతుంది కామెంటేటర్ కి, అంపైర్ కి, ముఖ్యంగా శాప్ చైర్మన్ గారికి. నిన్న డిప్యూటీ స్పీకర్ గారు చాలా చక్కగా శాప్ చైర్మన్ గారిని ఆదరించడం వల్ల మంచి గెలుపు సాధించారు. బిల్లు శాప్ చైర్మన్ గారు ఇక్కడ బిల్లు కోసం సార్ పిలుస్తున్నారు మినిస్టర్ గారు. ఈ రోజు ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. ఏమన్నా మాట్లాడి చేద్దాం అనుకుంటున్నారు. సుధీర్ గారు క్యాచ్ పెట్టి నాయక్ గారు నిన్న మీరు ఎలా సహకరించారు కొద్దిగా మా ఫస్ట్ డౌన్ సత్యకుమార్ గారు, కెప్టెన్ సత్యకుమార్ గారు ఫస్ట్ డౌన్ బ్యాటింగ్ కోసం వెళ్తున్నారు. రన్నర్ గా నిలబడ్డారు. కరెక్ట్, మంచి ప్రయత్నం. అద్భుతమైన బంతి. నాయకర్ గారు అవుట్ అయ్యారా? ప్రయత్నం చేశారు. ఇప్పటికే రామ్ గోపాల్ రెడ్డి సత్యకుమార్ గారు ఇక్కడ ఏదో లైవ్ రావాలి. లైవ్ ఎక్కడ? లైవ్ ఎక్కడ? లైవ్ బాబు లైవ్. పెద్దలు ఉంటే వచ్చి మమ్మల్ని రక్షించండి. మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది ఇక్కడ. బై చేస్తారండి. ఎలా చేస్తారండి? బై ఎలా చేస్తారండి? ఒక్కసారి వాల్యూమ్ ఆఫ్ చేయండి ప్లీజ్. మ్యూజిక్ ఆఫ్ చేయండి ఒక్కసారి. కాదండి, ఇదేదో మోసం జరుగుతుందండి. త్రిపుల్ గారు మీరే న్యాయం చెప్పాలి మాకు. బై చేస్తారండి, ఎలా చేస్తారండి? న్యాయం చేశాను కాబట్టి అన్న విన్నర్ గా ఉన్నారు. అంటే గేమ్ ఆడకుండానే వాళ్ళకి ఇచ్చేశారు. ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ ఇది. అంటే కొన్ని కట్అవుట్లు చూస్తే ఫస్ట్ ఓవర్ ఎలాగా ఫస్ట్ ఓవర్ లో 2 రన్స్, 1 వికెట్. మా పేర్లన్నీ రాసేయండి. సత్యకుమార్ గారి టీం మీద ప్రతి బాల్ కి 1 రన్ కొట్టవలసి ఉంది. రవినాయుడు బయట టీంలో మా పేర్లన్నీ రాసేయండి. కెప్టెన్ పల్లా గారు చాలా స్ట్రాటజిక్ గా రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీ వంగలపూడి అనిత గారు, గుమ్మడి సంధ్యారాయణ గారు విచ్చేస్తున్నారు. మన అనిత గారు అంతర్జాతీయ స్థాయిలో చాలా అంతర్జాతీయ గేమ్స్ లో పాల్గొని ఎన్నో కప్పులు సాధించారు. స్వాగతం. రవీంద్ర గారి టీంలో మెయిన్ ప్లేయర్ అనిత గారు వచ్చారు. కంచెల శ్రీకాంత్ గారు చాలా గాయాలు ఇక్కడ కూర్చో ఉన్నారు. టాస్ బాల్ చేస్తున్నారు కావాలని. కుర్చీలు తీసుకోరా. మంత్రివర్యులు మది గుమ్మడి సంధ్యారాయణ గారికి స్వాగతం, సత్యకుమార్ గారికి అవకాశం ఇచ్చారు. ఈరోజు ఈ టీంలో సత్యకుమార్ గారి మీద మంత్రివర్యులు శ్రీ గుమ్మడి సంధ్యారాయణ గారు
సూపర్ షాట్ సత్యయ్య గారు, సూపర్ షాట్, 4 రన్స్. వెల్ షాట్, వెల్ షాట్. ఆర్గనైజర్స్ ఇది అవుతానే షార్ట్ పుట్ రెడీ చేసుకోవాలి. శ్రీనివాస్ గారు ప్రముఖ టెండికాట్ ప్లేయరు సంజమ్మ కూడా ఎమ్మెల్యే గారు విప్ గారు శ్రీ తోయక జగదీశ్వర్ గారు వచ్చారు. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఓ క్యాచ్ మిస్ చేశారు. ఓకే అన్న క్రికెట్ చూడకుండా చేస్తున్నావు నువ్వు. ఓకే క్రికెట్ చూడండి. 69 పరుగులు సాధించిన పల్లా శ్రీనివాస్ గారి టీం 70 పరుగులు సాధిస్తే అందరూ మీరు కెమెరామెన్స్ కొద్దిగా డిస్టెన్స్ తీసుకోండి, కొద్దిగా డిస్టెన్స్ తీసుకోండి. అద్భుతమైన బంతి, ఓ సూపర్ అద్భుతంగా ఆడి ఓ క్యాచ్ అనుకున్నారు కానీ మిస్ అయింది. అరిమల్ల రాధాకృష్ణ గారి చేతుల మీదుగా సత్యకుమార్ గారు అద్భుతమైన బ్యాటింగ్ ఆడారు. రాధాకృష్ణ గారు క్యాచ్ మిస్ చేసిన ఫీల్డింగ్ బాగా చేశారు. 1 రన్కే పరిమితం చేశారు. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. దయచేసి మీరు అందరూ వెనకాల వైపు ఉండాలండి. దయచేసి గ్రౌండ్ క్లియర్ చేయాలి. మంత్రి అచ్చెన్నాయుడు గారు గ్రౌండ్ ప్లీజ్ బౌండరీ లైన్ కి వచ్చి మరి మ్యాచ్ వాచ్ చేస్తున్నారు. అందరూ ఇటు రమ్మని అన్న, మొత్తం ఇటు రమ్మని చెప్ప. అందరూ రావాలన్నా ప్లీజ్, వాళ్ళు చూడాలి మ్యాచ్ ని. రానమ్మా ఏంటి చూడలే, రావాలి అందరూ ప్లీజ్. తీసుకో. రిక్వెస్ట్ దయచేసి గమనించి అందరూ కాస్త వెనక్కి వెళ్ళాలండి. మన మంత్రులకి ఏదైతే స్పోర్ట్స్ డ్రెస్ ఉందో తీసుకొని రావాలి. టూ ఓవర్స్ 10 రన్స్. సత్యయ్య గారు చాలా బాగా సాగుతుంది మ్యాచ్. 2 ఓవర్స్ 10 రన్స్ 1 వికెట్. కొడితే హోంమంత్రి గారు 6. విజయ్ కుమార్ మళ్ళీ బాగా ఆడొచ్చు. వైడ్ రన్, వైడ్ బాల్. కొట్టకపోయినా 6 కేసులు ఉన్నాయి. వైడ్ బాల్, వైడ్ బాల్. తగ్గి మా వాల్యూమ్ తగ్గి. ఇక్కడ ఏదో మ్యాచ్ బెట్టింగ్లు కూడా అవుతున్నాయని వినికిడి. మ్యూజిక్ వద్దు, దయచేసి కొద్దిసేపు పోనండి. కామెంటరీ బాండ్ ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్లు అవుతున్నాయని చిన్న మెసేజ్ వచ్చింది. చాలా కేర్ఫుల్ గా ఉండండి. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. రన్ అవుట్, రన్ అవుట్. గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ గారు రన్ అవుట్ గా వెనుదిరిగారు. రన్ అవుట్ చేశారు. దయచేసి గ్రౌండ్ సత్య గారు చాలా ప్రయత్నం చేశారు కానీ అతను మనసులో బాధపడుతున్నారు. మ్యూజిక్ వద్దు. అసలు అది మీరు రన్ చేయకూడదు సత్య గారు. ఏదైనా ఏమైనా జరిగింది ఘోరం, నా మీద నాకే కోపం. సత్య గారు డోంట్ వరీ. అంటే పల్లా గారు పరిగెత్తుకొచ్చి స్టెంప్ ఎందుకు కొట్టారనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయం ఏంటి? లేదు లేదు, పల్లా గారు అనుకోకుండా ఫీల్డింగ్ చేయడం వల్ల అలా జరిగింది. అలా జరిగింది కానీ భాను గారు ఏదో కుట్రపడిని సత్యకుమార్ గారిని అవుట్ చేశారని వాళ్ళ టీం సభ్యులందరూ కొందరు అనుకుంటున్నారు. లేదు లేదు చంద్రన్న, ఇక్కడ ఏదో 2 overs 2 wickets 10 runs. 2 overs 2 wickets 10 runs అండి. మాతో సహకరిస్తే ఇంకో 10 రన్లు ఇస్తాం మేము బోనస్ గా. మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇప్పుడే అందిన వార్త. మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రతి 6 కి 10,000 రూపాయలు ప్రకటించారు. ఎవరైతే ఫోటోగ్రాఫర్లు ఇక్కడ ఉన్నారో పర్సనల్ ఫోటోగ్రాఫర్లు వాళ్ళ గ్యాలరీలో కూర్చుంటే 5,000 రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుంది మీకు. గ్యాలరీలో కూర్చున్న ఫోటోగ్రాఫర్లు అందరికీ, పర్సనల్ ఫోటోగ్రాఫర్లకి, పిఆర్ టీంకి 5,000 రూపాయల బహుమతి ఇవ్వబడుతుంది ఒక్కొక్కరికి. గ్యాలరీలో కూర్చుంటే మీ పేరు నమోదు చేసుకుంటాం. ఓ వెల్ బ్యాటింగ్, వెల్ బ్యాటింగ్ భాను గారు. అవుట్ అయిపోయారు భాను గారు. మరొక వికెట్ సత్యన్న గారు దగ్గరుండి మరి భాను గారిని తీసుకొస్తున్నారు. నన్నే రన్అట్ చేస్తావా నువ్వు గారు రా అని. ఇప్పుడు మన అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ జయనాథ్ రెడ్డి గారు, అతను చాలా మ్యాచ్లు ఆడారు. బ్యాట్స్మెన్ గా ఫీల్డ్ లోకి వెళ్తున్నారు. రమేష్ ఇంకా ఇంకొద్ది తీసుకోండి, తీసుకోండి, మొత్తం తీసుకోండి, వెనక్కి తీసుకోండి, అందరు కూర్చోండి, చేసి తీసుకోండి. జయనాథ్ గారు కొన్ని చైర్స్ కావాలండి ఇక్కడ ఎమ్మెల్యేలకి. జయనాథ్ రెడ్డి గారు ఇప్పుడే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు వచ్చారు. ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, వాసంశెట్టి సుభాష్ గారు, మేము ఒక ఫోటో కూడా తీసుకోవాలనుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా ఆడాలి. మొన్న స్టోరీ బయట గేమ్ అంతా డిపెండ్ అయి ఉంది కాబట్టి మంచి స్ట్రాటజీ మీద ఆడవలసిన పని ఉంది.
కళ్యాణ్ చక్రవర్తి గారు మిమ్మల్ని చూస్తుంటే డేవిడ్ బూన్ గుర్తొస్తున్నారు. తదుపరి బంతి విజయ్ చంద్ర చేతుల మీదుగా కళ్యాణ్ చక్రవర్తి అద్భుతమైన బ్యాటింగ్. నిజంగా డేవిడ్ బూన్ అనగానే ఆ స్టైల్లో కొట్టారండి మీరు. అద్భుతమైన బ్యాటింగ్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా. మంత్రి సవిత గారు సవితమ్మా కమాన్ కమాన్ ఫోర్లకు బాల్ మీ చేతికి వచ్చిన 4కు పంపిమని కోరుతున్నారు హోమ్ మినిస్టర్ గారు. వరకు వస్తే 6 కి చేయి. కళ్యాణ్ గారి ప్రతి బంతిని కూడా సవితమ్మ చేతుల దగ్గరగా కొట్టవలసిందిగా గౌరవ సత్యకుమార్ గారు కోరుతున్నారు. వెల్ డిఫెన్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు. వెల్ డిఫెన్స్ కళ్యాణ్ గారు ప్రతి బంతిని మీరు ఆడవలసిందిగా మీ కెప్టెన్ గారు కోరుతున్నారు. స్పీడప్ చేయాలండి, మీకు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు, స్పీడప్ చేయాలి. విజయ్ చంద్ర గారు ఒకే స్టెప్ లో బాల్ వేయండి. మొన్న ఒక పాకిస్తాన్ బౌలర్ బాల్ వేసాడు గుర్తుంది కదా, అలా వేసేయండి. త్రో వెరీ త్రో నో బాల్. త్రో వేశారు, త్రో బాల్ వేశారు. నో బాల్ ఇవ్వండి, డెడ్ నో బాల్ బాల్ ఇవ్వండి. నో బాల్. ఎంపైర్ గారు ఫ్రీ హిట్ ఇప్పుడు, ఫ్రీ హిట్ కదా, ఓకే. కళ్యాణ్ చక్రవర్తి గారు మరొక 4 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. ఓవర్లో మీరు మరో 4 కొడితే ఓ పాట వస్తుంది మీకోసం. అయ్యో పొరపాటున డ్రోన్కి తగలబోయింది బ్యాటింగ్. దయచేసి ఇక్కడ సూపర్, వెల్ డన్, వెల్ సూపర్. 6 సూపర్ 6. సో ఫస్ట్ 6 ఆఫ్ ద టోర్నమెంట్. యూ విల్ గెట్ 25,000 రూపీస్. 4 డ్రోన్స్ గ్రౌండ్ మీద తీసుకురండి. లెటర్ నెక్స్ట్ ఇయర్. ఫస్ట్ 6 కొట్టి టోర్నమెంట్ కి కళ్యాణ్ చక్రవర్తి గారు 25,000 రూపాయలు సంపాదించారు. చాలా కష్టపడి ఆడి అద్భుతంగా పరుగులు చేసిన గౌరవ మంత్రి సత్యకుమార్ గారు స్నాక్స్ తింటున్నారండి. కొద్దిగా డ్రింక్స్ కానీ ఏమైనా తీసుకోరండి. ఐ మీన్ అచ్చెన్నాయుడు గారి మెయిన్ ప్లేయర్ సంధ్యారాణి గారు ముందుండి మొత్తం అంతా చూస్తున్నారు. రవీంద్ర అన్న డ్రింక్స్ ఇచ్చారన్న, కూల్ డ్రింక్స్ ఇచ్చారు. ఎందుకు? ఇప్పుడే బీజేపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి మన మంత్రులు కొల్లు రవీంద్ర గారికి ఫోన్ వచ్చిందంట. మా సత్యకుమార్ గారు అంత అన్యాయంగా అవుట్ చేసిన ఆ బ్యాట్స్మెన్ ఎవరంటే 3 ఓవర్లో 22 రన్లు. బాగా ఆడుతుంది, స్కోర్ కూడా బాగానే ఉంది. వికెట్లు పడ్డాయి కానీ 3 వికెట్లు పడ్డాయి కానీ స్కోర్ బాగుంది. గౌరవ మంత్రివర్యులు సంధ్యారాయణ గారికి ఒక విన్నపం. ఇక్కడ ఆడే వాళ్ళందరూ రంజీ ప్లేయర్స్ అనుకుంటున్నారా మీరు? కాదు, వాళ్ళు 3 వికెట్లు పోగొట్టుకున్న సత్యకుమార్ గారి టీము మంచి స్కోర్ తో 22 రన్లతో బ్యాటింగ్ బాగా చేస్తున్నారు. రాంబాబు గారు త్రోబాల్ రెడీ చేసుకున్నారా? త్రోబాల్ ఆడే వాళ్ళందరూ కూడా ఇక్కడ వెల్ డన్. 4 రన్స్ త్రోబాల్. అద్భుతమైన బ్యాటింగ్. 4 పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ జయనాగేశ్వర రెడ్డి గారు. ఆయన పెద్ద రంజీ ప్లేయరు, చాలా గేములు ఆడారు, చాలా గేములు గెలిచారు. ఆయన రంజీ ప్లేయరు, మిగతా వాళ్ళందరూ గంజి ప్లేయర్లు. అంటే గంజి ప్లేయర్లు అంటే గంజి పెట్టుకున్న షర్ట్లు వేసుకుంటారు కాబట్టి గంజి ప్లేయర్లు. ఆయన రంజీ ఆడగాడు కాబట్టి రంజీ ప్లేయర్ ఆయన. నెక్స్ట్ మంత్రి గారి అచ్చెన్నాయుడు గారు చైర్మన్ గారు ప్రతి 6 కూడా 10,000 రూపాయలు ప్రకటించారు. స్టార్ట్ కాబోతుంది. రిక్వెస్ట్ మేడమ్స్ అందరినీ కూడా గ్రౌండ్ లోకి రావాల్సిందిగా కోరుతూ ఇన్వైట్ చేస్తున్నాం. త్రో బాల్ ఉమెన్. నీ టీము ఇక్కడ ఉందా? నువ్వు ఏది స్కోర్ చెప్పండి అన్న. స్కోర్ ఎంత? స్కోరర్ 27 రన్స్. స్కోరర్ చెప్పమా, నేను చెప్తాను. 27 30